కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లకు ఆహ్వానం పలికింది. ఈ 3 బ్యారేజీల డిజైన్ ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు ఈ ఆహ్వానం ఇచ్చింది. దీంతో గతంలో ఎన్డీఎస్ఏ కమిటీ దర్యాప్తు ఆధారంగా రిహాబిలిటేషన్, రిపోర్టేషన్ డిజైన్లు రూపొందించాల్సి ఉంటుంది. అలాగే ఈ కొత్త డిజైన్ల కోసం ఈ నెల 15 వరకు తెలంగాణ ప్రభుత్వం కంపెనీలకు గడువిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లకు ఆహ్వానం పలికింది. ఈ 3 బ్యారేజీల డిజైన్ ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు ఈ ఆహ్వానం ఇచ్చింది. దీంతో గతంలో ఎన్డీఎస్ఏ కమిటీ దర్యాప్తు ఆధారంగా రీహాబిలిటేషన్, రిపోర్టేషన్ డిజైన్లు రూపొందించాల్సి ఉంటుంది. అలాగే ఈ కొత్త డిజైన్ల కోసం ఈ నెల 15 వరకు తెలంగాణ ప్రభుత్వం కంపెనీలకు గడువిచ్చింది. రైట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. బ్యారేజీలు 3 బ్యారేజీలు అన్నారం, మేడిగడ్డ, సుందిల్లా 3 బ్యారేజీలు కూడా 2023 అక్టోబర్లో కొన్ని బ్యారేజీలు కుంగిపోవడం జరిగింది. దీనికి సంబంధించి అప్పటికే ఏదైతే కుంగిపోయిన తర్వాత ఇమీడియట్ గా ఎన్డీఎస్ఏ నివేదిక, ప్రాథమిక నివేదిక ఎన్నికల ముందు ఇచ్చింది. ఆ తర్వాత ఎన్డీఎస్ఏ పూర్తి స్థాయి నివేదికను కూడా ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ఆ తర్వాత విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందివ్వడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జస్టిస్ కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటికే తన రిపోర్ట్ ను సమర్పించడం జరిగింది. అది ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో చర్చించి దాన్ని సిబిఐకి రిఫర్ చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న ఇరిగేషన్ శాఖ దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి 3 బ్యారేజీలు అన్నారం, మేడిగడ్డ, సుందిల్లా వీటిని రిపేర్ చేసేందుకు అంతర్జాతీయ స్థాయి కంపెనీల నుంచి బిడ్లను ఆహ్వానిస్తున్నామని చెప్పేసి కూడా ఆ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ఆ 3 బ్యారేజీలను రిపేర్ చేసిన తర్వాతనే వినియోగంలోకి కాళేశ్వరం ప్రాజెక్టు వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనికి సంబంధించి గత నెల 19వ తేదీనే ఇరిగేషన్ శాఖ సెక్రటరీ రాహుల్ బజా దీనికి సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అధికారులతో జరిగినటువంటి సమీక్షా సమావేశంలో దీనికి సంబంధించి ఆ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి కూడా గతంలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో దీన్ని మరింత స్పీడప్ చేయాలని చెప్పి మంత్రి సూచనల మేరకు ఇరిగేషన్ శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే వివిధ కంపెనీస్ ఉంటాయో ఆ కంపెనీస్ నుంచి సీల్డ్ కవర్ లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సీల్డ్ కవర్ లో ప్రభుత్వానికి ఈ బిడ్లను దాఖలు చేయాలని చెప్పి కూడా ఈ నోటిఫికేషన్ లో వెలువరించడం జరిగింది. ఈ నెల 15వ తేదీ వరకు కూడా కంపెనీలకు సమయం ఇవ్వడం జరిగింది. దీన్ని రిపేర్ చేసేందుకు కంపెనీలు వివిధ ఏజెన్సీలు రాష్ట్ర ప్రభుత్వానికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కూడా సమయం కూడా కేటాయించడం జరిగింది. అక్టోబర్ 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు వివిధ కంపెనీలు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నోటిఫికేషన్ లో వెలువరించడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే కాళేశ్వరం కు సంబంధించి ఇప్పటికే ఒకవైపు ఇటు సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం రెఫర్ చేయడం జరిగింది. సిబిఐ కూడా దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ ను కూడా నమోదు చేయడం జరిగింది. త్వరలోనే అప్పటి ప్రభుత్వ పెద్దలను సిబిఐ విచారించబోతుందని చెప్పి కూడా ఇటు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వస్తా ఉన్నాయి. ఒకవైపు ఇది కేసు సిబిఐలో నడుస్తా ఉంది, మరొక వైపు ఇప్పటికే ఇటు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు, ఎన్డీఎస్ఏ రిపోర్టు, విజిలెన్స్ కమిటీ నివేదిక వీటన్ని నివేదికలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఏవైతే కొన్ని కీలకమైనటువంటి టెస్టులు, పరీక్షలు చేయాల్సి ఉంటుంది. వానాకాలానికి ముందు, వానాకాలానికి తర్వాత ఈ 3 బ్యారేజీల్లో సాయిల్ టెస్ట్ కానివచ్చు, ఇతర టెస్టులు కానివచ్చు కొన్ని చేసేటివి ఉంటాయని చెప్పేసి కూడా ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి వర్షాకాలానికి ముందుకు సంబంధించినటువంటి టెస్టులు పూర్తయ్యాయి. వర్షాకాలం తర్వాత చేసే ఏవైతే కొన్ని పరీక్షలు ఉంటాయో డ్యామ్ కు సంబంధించి, సాయిల్ కు సంబంధించి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి, సో దానికి సంబంధించి వర్షాకాలం తర్వాత చేసే టెస్టులకు సంబంధించి వర్షాలు, వరద ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అవి పూర్తి కాలేదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. డిసెంబర్, జనవరి కల్లా కూడా అవి పూర్తి చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు రూపొందించుకున్నారు. దీనికి సంబంధించి ఒకవైపు అవి చేస్తూనే ఒకవైపు ఇటు కంపెనీల నుంచి
రిపేర్లకు సంబంధించి ఏవైతే ఆహ్వానాలు టెండర్ కోసం అయితే ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయడంతో ఈ విధంగా ముందుకు వెళ్లాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనికి సంబంధించి కాళేశ్వరంకు సంబంధించి రిపేర్ చేయడం ద్వారా సో దాన్ని వినియోగంలోకి తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పేసి కూడా ఈ నోటిఫికేషన్ చూస్తే అర్థమవుతా ఉంది. శాలిని, రాజు, మరి ఈ 3 బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఏ కంపెనీల ముందుకొచ్చే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే గతంలో ఎన్డీఎస్ఏ నివేదికను మనం చూసినట్టయితే అందులో క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏదైతే ఆ డిజైన్లలో లోపాలు ఉన్నాయి, అదేవిధంగా హైడ్రో మెకానికల్ కు సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయి, నిర్మాణం సమయంలో దానికి ఏవైతే చాలా వరకు కూడా ఆ రూల్స్ పాటించలేదని చెప్పేసి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి నివేదికలు బయటికి వచ్చాయి. కాబట్టి దీనికి సంబంధించి అందులో జరిగినటువంటి ఏవైతే ప్రస్తుతం ఏదైతే పిల్లర్లు కుంగినటువంటి పరిస్థితి ఉందో సో వాటిని రిపేర్ ఏ విధంగా చేయాల్సి ఉంటుందో అనేది ఇక్కడ కీలకంగా మారింది. దానికి సంబంధించి రిహాబిలిటేషన్ రిస్టోరైజేషన్ పేరుతోటి కంపెనీలను బిల్లను ఏదైతే దీనికి అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించడం ఇప్పటికే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే కంపెనీస్ ఇప్పటికే అంటే ఏ కంపెనీస్ ముందుకు రాబోతా ఉన్నాయి, గతంలో నిర్మాణ సంస్థలే గతంలో చేసినటువంటి సంస్థలే రాబోతా ఉన్నాయా, లేదంటే కొత్త సంస్థలు నిర్మాణ సంస్థలు సో వీటికి అప్లై చేసుకోబోతా ఉన్నాయా అనేది ఇంకా తెలియాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి సీల్డ్ కవర్ లో అప్లై చేసుకుంటారు కాబట్టి సో అవన్నీ కూడా 15వ తేదీ తర్వాత ఏ కంపెనీస్ అప్లై చేసుకున్నాయి, అదేవిధంగా ఎవరికి దీని టెండర్ దక్కిందని చెప్పి కూడా తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. ప్రధానంగానైతే దీనికి సంబంధించి రిపేర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే సో పెద్ద ఎత్తున రిపేర్లు అవసరం ఉంటుందని చెప్పేసి కూడా గతం నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు నివేదికను కూడా ఈ నివేదికలన్నీ కూడా ఇటు ఎన్డీఎస్ఏ నివేదిక, విజిలెన్స్ నివేదిక, ఇటు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక కూడా అవే సూచిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి విజిలెన్స్ నివేదిక అయితే అధికారులపై ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే సిఫారసులు చేసిన నేపథ్యంలో పెద్ద మొత్తంలోనే పెద్ద ఎత్తున రిపేర్లు చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా ఆ నివేదికలను చూస్తే అర్థమవుతా ఉంది. కాబట్టి సో ఏ మేరకు నష్టం జరిగింది, ఎంత మేర రిపేర్ చేయాల్సి వస్తుంది అనేది సో కంపెనీస్ ఇప్పటికే దీనికి సంబంధించి ఒక అంచనా వేసుకుని అప్లై చేసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ లో జారీ చేయడం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఒకవైపు ఇటు సిబిఐలో ఇటు కేసు కొనసాగుతా ఉంది, మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం తరచూ కూడా గత ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉంది కాళేశ్వరం విషయంలో. సో దీనికి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పెద్ద నిర్ణయమే తీసుకుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి 3 బ్యారేజీలను రిపేర్ చేసేందుకు కంపెనీల నుంచి ఏదైతే ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది, కంపెనీస్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కూడా ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. రాజు, మరి ఈ కాళేశ్వరంపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయంపై అటు బీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందంటే ఏమంటున్నారు వాళ్ళు? దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు గతం నుంచే చెప్తా ఉన్నారు. 2023 అక్టోబర్లో ఏదైతే ఈ కాళేశ్వరంలో ఉన్నటువంటి కొన్ని పియర్స్ కుంగిపోయాయో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. కేసీఆర్ హయాంలో కట్టినటువంటి కాళేశ్వరం ఆదరబాదరగా కట్టారు. కేవలం 3 సంవత్సరాల్లోనే కాళేశ్వరం పూర్తి చేశారు, కాళేశ్వరం కట్టారు, వారి హయాంలోనే కాళేశ్వరం కూలిపోయింది, కుంగిపోయిందని చెప్పి కూడా పెద్ద ఎత్తున అప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పి కూడా సో చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ గతంలోనే బీఆర్ఎస్ నేతలు చెప్పడం జరిగింది, 1-2 పిల్లర్లు కుంగితే కాళేశ్వరం మొత్తం కుంగిపోయినట్టు కాదు అని చెప్పి కూడా గతంలోనే బీఆర్ఎస్ నేతలు ఏదైతే చెప్పడం జరిగిందో సో ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ నేతలు కూడా అదే తెర మీదకి తీసుకువస్తా ఉన్నారు. ఈ రిపేర్లు ఏవైతే ఉన్నాయో గతంలోనే రిపేర్లు చేసి ఉంటే ఆ చిన్న రిపేర్లతోటే అయిపోయేది. ఇప్పుడు ఇన్ని రోజుల పాటు దీన్ని పెండింగ్ లో ఉంచడం వల్ల ఈ వరద ఉధృతికి తట్టుకొని కాళేశ్వరం బ్యారేజీలు అన్నారం, మేడిగడ్డ, సుందిలా నిలబడ్డాయి. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఇప్పుడు చేసే రిపేర్లు ఏవైతే ఉన్నాయో సో అవి ఇదివరకే 2023 ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేయాల్సి ఉండేదని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి సో చెప్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. సో ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ బ్యారేజీలను రిపేర్లు చేయాలని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. సో చూడాలి మరి ఏ కంపెనీస్ ముందుకు రాబోతా ఉన్నాయి. నిర్మాణ సంస్థలో ఏవైతే ఆ నిర్మాణంలో భాగస్వాములైనటువంటి కంపెనీస్ వస్తాయా, అంటే ఇతర కొత్త కంపెనీస్ వస్తాయా అని చెప్పేసి తేలాల్సి ఉంటుంది. మరొక వైపు అంతర్జాతీయ స్థాయి సంస్థలు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ లో వెలువరించడం జరిగింది. దీనికి సంబంధించి ఏ కంపెనీస్ వస్తాయని చెప్పేసి ఒకవైపు
చూడాల్సి ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒకటే చెప్తా ఉంది, గతంలోనే మేము రిపేర్లు చేయాలని చెప్పి సూచించాము, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రిపేర్లు చేస్తామని చెప్పేసి కూడా సో బీఆర్ఎస్ పార్టీ తన వర్షన్ను చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చిస్తున్నారు. అక్టోబర్ 5 లోపు అభ్యర్థులను ఎంపిక చేయాలని ఇప్పటికే పార్టీ ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే త్వరలోనే బీసీ సంఘాలతో సమావేశం కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చిస్తున్నారు. అక్టోబర్ 5 లోపు అభ్యర్థులను ఎంపిక చేయాలని ఇప్పటికే పార్టీ ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే త్వరలోనే బీసీ సంఘాలతో సమావేశం కానున్నారు. తిరుపతిలో ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కోర్టు నుంచి వెసులుబాటు పొందిన తర్వాత కేసు వివరాలన్నీ కూడా వివరంగా మరొకసారి నేను మాట్లాడతానని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. చివరిగా చెప్పేది ఏమంటే, మీరు కేసులు పెట్టినా లేకపోతే ఇంకోటి పెట్టినా మేము వెనక్కు తగ్గే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా గట్టిగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పోరాడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ గాని లేకపోతే నాయకులు గాని ఎక్కడ కూడా ఆధారపడే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక డైవర్షన్ టాక్టిక్స్ లో భాగమే అని చెప్పి కూడా అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వం చేయాల్సిన పనులు పక్కన పెట్టి ఏదో ఒక అభూత కల్పన చేసి రకరకాల కేసులు పెట్టి నాయకులందరినీ కూడా జైళ్లలో పెట్టి, సంబంధం ఉన్నా లేకపోయినా ఎట్లంటే అట్లా జైళ్లలో పెట్టి, ఇదంతా కూడా వాళ్ళు చేయాల్సిన పనుల నుంచి డైవర్షన్ చేసే పరిస్థితి ఉందని చెప్పి కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ మొత్తం ఎపిసోడ్ లో అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. అందరు కూడా నమస్కారం. థ్యాంక్ యూ. దానికి అర్థమే లేదు. ఇవన్నీ కూడా కట్టుకథలు. తెలుగుదేశం నాయకులు కావాలని బురద కొట్టే పని కానీ దీనికి నేను సంజయ్ చేసినా కూడా అర్థమే లేదు. మరి ముఖ్యంగా జైల్లో ఎటువంటి పరిస్థితుల్లో పెట్టారంటే, ఒక టెర్రరిస్టో తీవ్రవాదిని జైల్లో పెట్టిన పరిస్థితి ఉంది నాకు. నేను ఉన్నన్ని రోజులు కూడా ఒక పూర్తి బ్లాక్ లో వేరే ఒక మనిషితో మాట్లాడే పరిస్థితి ఉండదు. కేవలం ఎప్పుడైనా ములాఖాతులు, వారానికి వచ్చిన ములాఖాతులు, లేకపోతే ఇంటికి 3 ఫోన్ కాల్ చేసుకోవచ్చు. ఆ 3 ఫోన్ కాల్ తప్పితే ఇంకొక మనిషితో మాట్లాడే పరిస్థితి కూడా ఉండేది కాదు. మొత్తం సీసీ కెమెరా నిఘా, ఎవరు చూస్తా ఉన్నారో ఆ సీసీ కెమెరాలో తెలియదు. విజయవాడలో కూడా ఆ సీసీ కెమెరాలో చూడగలుగుతారని చెప్పేవాళ్ళు. అధికారులు కూడా నాతో మాట్లాడేదానికి భయపడేవాళ్ళు. అసలు ఎవరు కూడా దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు. ఒక దారుణమైన పరిస్థితిలో జైల్లో పెట్టడం జరిగింది. ఒక ఏదో టెర్రరిస్ట్ పక్కన వాళ్ళతో మాట్లాడితే ఏదైనా ఇబ్బంది వస్తుందనే పరిస్థితులు అక్కడ కల్పించడం జరిగింది. కానీ ఇవన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కోవాలని డిసైడ్ అయినాం కాబట్టి ఇవన్నీ కూడా ఏకోసారి కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. కోర్టు వసతులు కల్పించే విషయంలో కోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు, కోర్టు నుంచి ఆదేశాలు ఇచ్చే వరకు ఏ ఒక్క వసతి కూడా జైల్లో కల్పించలేదు. వాళ్లకు చూస్తానే నాకు అర్థమైంది.
జైలు అధికారులకు విపరీతమైన ప్రెజర్ ఉన్నది. వాళ్ళు ఏ ఒక్క వసతి కూడా కోర్టు నుంచి ఆదేశాలు రాకుండా ఏ ఒక్కటి కూడా కల్పించలేదు. ఇవ్వాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ కూడా అవన్నీ కూడా వచ్చిన ఫస్ట్ కోర్టు ఆర్డర్ వచ్చే వారం 10 రోజుల వరకు అస్సలు ఏ ఒక్క సహకారం కూడా లేదు. ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ కూడా మిగతా ఖైదీలకు ఇచ్చే ఫెసిలిటీస్ కూడా నాకు ఇవ్వలేదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వానికి మధ్య ఫీజు రియంబర్స్మెంట్ వివాదం మళ్లీ ముదిరింది. గతంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ దసరా సెలవుల అనంతరం ఈ నెల 6వ తేదీ నుంచి కాలేజీలను నిరవధికంగా మూసివేయాలని యాజమాన్యాలు నిర్ణయించాయి. దీంతో రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుపై మళ్లీ ఆందోళన మొదలైంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కాలేజీలు గత నెల 15న బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం యాజమాన్యాలతో చర్చలు జరిపింది. దసరాకు ముందు 600 కోట్లు, దీపావళి తర్వాత మరో 600 కోట్లు విడుదల చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ప్రభుత్వ హామీతో యాజమాన్యాలు తమ ఆందోళనను విరమించుకున్నాయి. అయితే ప్రభుత్వం హామీ ఇచ్చి 2 వారాలు గడిచిపోయినా ఇప్పటి వరకు ₹1 కూడా విడుదల కాలేదని యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంపై ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో కాలేజీల ప్రతినిధులు సమావేశమయ్యారు. బకాయిల గురించి ప్రస్తావించగా ఇప్పుడు నిధులు విడుదల చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసినట్టు సమాచారం. ప్రభుత్వ వైఖరితో తీవ్ర అసంతృప్తికి గురైన యాజమాన్యాలు మళ్లీ ఆందోళన బాటపట్టాయి. దీనిపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసేందుకు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రతినిధులు హైదరాబాద్ లో అత్యవసరంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో నిరవధిక బంద్పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రైట్, కాలేజీ యాజమాన్యాల అత్యవసర భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రైట్ శాలిని, మరికాసేపట్లోనే హైదరాబాద్ లోని బోర్డ్స్ క్లబ్ వేదికగా ఈ యొక్క ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతినిధులు కూడా ఈ యొక్క భేటీ కాబోతా ఉన్నారు. ప్రధానంగా కూడా గతంలో అంటే సెప్టెంబర్ 15వ తేదీన ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సందీప్ కుమార్ సుల్తానియా లతో భేటీ అయినటువంటి ఈ యొక్క ఉన్నత విద్యా సంస్థ, ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలతో భేటీ జరిగింది. అందుకు సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ప్రైవేటు యాజమాన్యాలకు రావాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా గతంలో విడుదల చేసినటువంటి టోకెన్స్ అమౌంటే దాదాపు 1,200 కోట్ల రూపాయలు ఉంది. వాటికి సంబంధించి విడతల వారీగా చెల్లిస్తామనేటటువంటి హామీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంతకు ముందుగానే ప్రధానంగా ఈ యొక్క
కమిటీ భేటీ అయింది. ఫాతి కమిటీ భేటీ అయినటువంటి నేపథ్యంలో సెప్టెంబర్ 15వ తేదీన నిరవధికంగా ఉన్నత విద్యా సంస్థలను బంద్ చేయాలనేటటువంటి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంజనీరింగ్ డేని బ్లాక్ డేగా ప్రకటిస్తూ కూడా నిర్ణయం తీసుకుంటూ ఈ యొక్క నిరవధిక బంద్కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక మెట్టు దిగి వచ్చి వారితో చర్చలు జరిపింది. ఆ తర్వాత వారికి మొదటగా దసరాలోగా ఈ యొక్క 600 కోట్లు మొదటి విడతగా ఈ యొక్క బకాయిలను క్లియర్ చేస్తామనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు మిగిలినటువంటి 600 కోట్ల రూపాయల్లో దీపావళికి ఈ యొక్క మిగిలినటువంటి 600 కోట్ల రూపాయలను కూడా విడుదల చేస్తామనేటటువంటిది కూడా చెప్పిన నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేరుగా ఈ యొక్క ప్రతినిధుల బృందంతో చర్చలు జరిపిన తర్వాత త్వరితగతిన ఈ యొక్క నిధులను విడుదల చేస్తాము, ప్రైవేటు యాజమాన్యాలు పడుతున్నటువంటి అవస్థలు తెలుసు, ఫీజు రీఎంబర్స్మెంట్ రాక అటు ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు అటు సిబ్బందికి జీతాలు చెల్లించలేక, మరోవైపు ప్రైవేటు కళాశాలలు నడుపుతున్నటువంటి అద్దె భవనాలకు అద్దె చెల్లించలేక అనేక ఆటుపోట్లు పడుతున్నాం అనేది కూడా ఆ యొక్క ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు 15 రోజులు గడిచిపోయింది. ఇప్పటికీ దసరా రేపు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికి కూడా ఇచ్చినటువంటి హామీ మేరకు 600 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో కూడా నిరాశలో ఉన్నటువంటి ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్య సంఘం మరోసారి అత్యవసర సమావేశం ఇవాళ మరి కాసేపట్లో కాబోతా ఉంది. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. అయితే ఇచ్చినటువంటి హామీని రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ఫిల్ చేయకపోవడంతో కూడా మరోసారి నిర్వధిక బంధు యోచన చేస్తున్నట్లు సమాచారం అంతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక విడతల వారీగా ఈ యొక్క మొదటి విడతగా 600 కోట్లు, ఆ తర్వాత నెలవారీగా ఈ యొక్క విడతల వారీగా కూడా ఈ యొక్క ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను చెల్లిస్తామనేటటువంటి ఇచ్చినటువంటి హామీని కూడా అమలు చేయకపోవడంతో గత 4 ఏళ్లుగా ఇబ్బందులు పడతా ఉన్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత కొంత ఆశాభావం వ్యక్తం అయింది, వారు ఆనందం కూడా వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలిపిన తర్వాత కూడా ఇప్పటికీ 600 కోట్ల రూపాయలను విడుదల చేయకపోవడంతో కూడా ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు మరోసారి నైరాశ్యంలోకి పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి ఈ యొక్క అత్యవసర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కానుండడం కూడా కొంత ఉత్కంఠ రేపుతా ఉంది. ఎటువంటి నిర్ణయం తీసుకొని ఉన్నారు, ఈ దసరా సెలవుల తర్వాత నిరవధిక బంధును ప్రకటించేటటువంటి ఛాన్స్ కూడా కనిపిస్తున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం మరోసారి సంప్రదింపులు చేస్తుందా లేదంటే ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇవాళ మరి కాసేపట్లో హైదరాబాద్ లోని బోర్డ్స్ క్లబ్ వేదికగా కూడా ఈ యొక్క అత్యవసర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరగబోతా ఉంది. ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్య సంఘాల ప్రతినిధులు కూడా భేటీ కాబోతా ఉన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఈ యొక్క ప్రెస్ మీట్ ని కూడా నిర్వహించి వారి యొక్క తదుపరి కార్యాచరణను కూడా ప్రకటించేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ రాజు. लोकप्रिय एवं यशस्वी प्रधानमंत्री जो विश्व में भारत के गरिमामय स्थान दिलाने में अग्रणी भूमिका निभाई, ऐसे आदरणीय श्री नरेंद्र मोदी जी, भारत सरकार के संस्कृति मंत्री आदरणीय श्री गजेंद्र सिंह शेखावत जी, दिल्ली राज्य के यशस्वी मुख्यमंत्री आदरणीय श्रीमती रेखा गुप्ता जी, सभागार में उपस्थित भारत सरकार के गणमान्य मंत्री महोदय, आदरणीय जनप्रतिनिधि, समाज प्रेमी, राष्ट्र प्रेमी, सभी विविध आयामों में क्षेत्रों में कार्य कर रहे हैं, समाज के सभी सज्जन बंधु, श्रद्धेय माता भगिनी, सर्वप्रथम नवरात्रि के इस शुभ अवसर पर आप सभी को, आपके परिवारजनों को और समस्त मानव जाति को, सृष्टि को
हार्दिक मंगल कामनाएं व्यक्त करता हूं। आने वाले वर्ष हम सबके लिए, समस्त मानवता के लिए शुभकारी हो, मंगलकारी हो, सभी सुखी और आनंद से जीवन जीने के एक संतोष का वर्ष हमारा बने, यही भगवान से प्रार्थना करता हूं। आज का इस कार्यक्रम को राष्ट्रीय स्वयंसेवक संघ के 100 वर्ष की यात्रा के स्मरणोत्सव ऐसे कहा गया है। भारत सरकार के संस्कृति मंत्रालय ने इस कार्यक्रम के संदर्भ में सोचा और संघ के प्रतिनिधि के नाते किसी को आना था, इसलिए मुझे उन्होंने बुलाया और उन्होंने कहा सरकारी विभाग को रहना चाहिए ऐसे, इसलिए मैं उनके इस निमंत्रण को स्वीकार करते हुए यहाँ आया हूँ और संघ की ओर से संस्कृति मंत्रालय और भारत सरकार को मैं विशेष रूप से इस कार्यक्रम के आयोजन के लिए धन्यवाद भी देना चाहता हूँ। कल के विजयादशमी संघ के जीवन यात्रा में एक विशेष विजयादशमी है। आज राष्ट्रीय स्वयंसेवक संघ 100 वर्ष पूर्ण करते हुए अपने राष्ट्र सेवा के इस यज्ञ को यहां तक पहुंचाते हुए कल 101वां वर्ष में प्रवेश कर रहा है। संघ ने 100 विजयादशमी देखा है। इस संदर्भ में सभागार में उपस्थित सभी देवियों और सज्जनों, ఎత్తిన వేళ ఇజ్రాయెల్ ప్రవర్తన దక్షిణాసియాలో పాకిస్తాన్ అవసరాన్ని హైలైట్ చేస్తున్నాయి. सारा अभिनंदन करना चाहता हूं। मित्रों, हम सब के लिए आज अत्यंत गौरव और सम्मान का विषय है कि हम माननीय प्रधानमंत्री जी के पावन सानिध्य में, दत्ता जी की उपस्थिति में हम सब लोग संघ के शताब्दी समारोह के अवसर पर, जब देश के संस्कृति मंत्रालय द्वारा आयोजित आज इस कार्यक्रम में इस स्मरणोत्सव के अवसर पर एक डाक टिकट और एक विशेष सिक्के का विमोचन करने वाले हैं, मैं आप सबका आज बहुत सारा स्वागत करते हुए आप सबको आपकी उपस्थिति के लिए धन्यवाद करना चाहता हूं। मित्रों, संघे शक्ति कले युगे, एकता में शक्ति है, ये मंत्र देकर के विजयादशमी के दिन 27 सितंबर 1925 को नागपुर में परम पूजनीय डॉक्टर साहब ने जो यात्रा प्रारंभ की थी, वो स्थापित किया गया संगठन केवल एक संगठन नहीं, अपितु राष्ट्र निर्माण की एक प्रखर पाठशाला के रूप में था, जिसने राष्ट्र निर्माण की भावना को और सांस्कृतिक चेतना को एक इस देश में एक नई ऊर्जा और नई दिशा प्रदान की। व्यष्टि से समष्टि का निर्माण, व्यक्ति को संस्कारित कर व्यक्ति का निर्माण, संस्कारित व्यक्तियों से परिवार का निर्माण, संस्कारित परिवारों से संस्कारित समाज का निर्माण और संस्कारित समाज से संगठित सुसंस्कृत राष्ट्र का निर्माण। इस मंत्र को लेकर के इस साधना पथ पे लगातार 100 वर्षों तक काम करते हुए समर्पित स्वयंसेवकों से शुरू हुआ ये संगठन आज विश्व का सबसे बड़ा संगठन बना है। आज इसकी पहचान भारत के प्रति जागरूकता, भारत के प्रति गौरव का भान, भारत की सांस्कृतिक मान्यताओं और व्यवस्थाओं के प्रति सम्मान, अनुशासन और इस दृढ़ भावना के साथ में समाज में एकता स्थापित करने वाले संगठन के रूप में इसकी पहचान बनी है। देश भर में करोड़ों करोड़ लोग ऐसे हैं जिनके हृदय को, जिनके जीवन को, जिनके आचरण और व्यवहार को संघ ने छू करके, राष्ट्रीय स्वयंसेवक संघ ने उन्हें परिष्कृत करके
इस राष्ट्र के कल्याण के निमित्त नियोजित किया है। आज इस कार्यक्रम में जब हम सब लोग यहाँ एक साथ एकत्रित आए, मैं जानता हूँ और विश्वास के साथ मैं कह सकता हूँ कि यहाँ जितने लोग उपस्थित हैं उन सब के स्मृति वीणा के तार झंकृत हो रहे होंगे, जिन्होंने पिछले इतने वर्षों में, पिछले अपने जीवन के इतने सारे सालों में संघ को विभिन्न अवसरों पर, विभिन्न चुनौतियों के समय में, देश के सामने आई प्राकृतिक आपदाओं के समय में या अन्य ऐसे सामाजिक सरोकार के विषयों में विभिन्न क्षेत्रों में काम करते हुए जिन्होंने राष्ट्रीय स्वयंसेवक संघ को समाज के और राष्ट्र के हित के निहित काम करते हुए देखा होगा। मैं आप सबका पुनः स्वागत करते हुए सम्माननीय प्रधानमंत्री जी ने जो समय दिया है उसके लिए सम्माननीय प्रधानमंत्री जी का हृदयपूर्वक धन्यवाद देते हुए आप सबका बहुत सारा स्वागत करता हूं, अभिनंदन करता हूं। भारत माता की। आभार माननीय केंद्रीय संस्कृति मंत्री श्री गजेंद्र सिंह शेखावत जी का। देवी सज्जनों, जिस महान संगठन राष्ट्रीय स्वयंसेवक संघ के गौरवशाली 100 वर्षों की यात्रा के स्मरण का ये उत्सव है, वर्तमान में इस राष्ट्रीय स्वयंसेवक संघ के सरकार्यवाह का दायित्व माननीय श्री दत्तात्रेय होसवाले जी उनके कुशल हाथों में है। मैं निवेदन करूंगा केंद्रीय संस्कृति मंत्री श्री गजेंद्र सिंह शेखावत जी से, वे माननीय सरकार्यवाह श्री दत्तात्रेय होसवाले जी को यहां शॉल भेंट कर उनका इस अवसर पर अभिनंदन करें, वंदन करें और हम सब उस अभिनंदन और वंदन में शामिल हों। सम्मान से भरी करतल ध्वनि के साथ देवियों सज्जनों। गजेंद्र सिंह शेखावत जी से मैं अनुरोध करूंगा वे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को इस अवसर पर शॉल भेंट कर उनका स्वागत अभिनंदन आप सबके करतल ध्वनि के साथ करें। देवियों सज्जनों, केंद्रीय संस्कृति मंत्री महोदय से पुनः अनुरोध है, मंच पर विराजमान दिल्ली की मुख्यमंत्री श्रीमती रेखा गुप्ता जी का भी स्वागत करें, उन्हें शॉल भेंट कर। अभिनंदन वंदन सभी विभूतियों। देवियों सज्जनों, राष्ट्रीय स्वयंसेवक संघ ने अपने स्वयंसेवकों के माध्यम से अनुशासन, सेवा, सामाजिक दायित्व और राष्ट्र प्रथम के जो अनुपम आदर्श प्रस्तुत किए हैं, उसने सदैव देश और समाज को एक सकारात्मक दिशा दी है और हम सबको उस पर गर्व की अनुभूति होती है। संघ की गौरवशाली शतकीय यात्रा को समर्पित एक गीत की प्रस्तुति के लिए मैं मंच पर आमंत्रित करता हूं श्री सतीश कुमार पांडे को। शून्य से एक शतक बनते अंक की मन भावना, शून्य से एक शतक बनते अंक की मन भावना, भारती की जय विजय हो, भारती की जय विजय हो, ले हृदय में प्रेरणा कर रहे हम साधना, मातृभू आराधना। देवों ने भी राष्ट्र के हित लक्ष्य था ऐसा विचारा, देवों ने भी राष्ट्र के हित लक्ष्य था ऐसा विचारा, कंटकों के मार्ग चलकर राम ने रावण संहारा, ताकि निष्कंटक रहे, ताकि निष्कंटक रहे हर देव ऋषि की प्रार्थना, कर रहे हम साधना,
मातृभू आराधना। ध्येय हित ही एक ऋषि ने देह को दीपक बनाया। ध्येय हित ही एक ऋषि ने देह को दीपक बनाया। और तिल तिल जल स्वयं ने कोटि दीपों को जलाया। ध्येय पथ पर चल पड़े। ध्येय पथ पर चल पड़े। ले उर विजय की कामना कर रहे हम साधना। मातृभू आराधना। धर्म संस्कृति है सनातन, रखे जलवायु सुहावन। धर्म संस्कृति है सनातन, रखे जलवायु सुहावन। पंक्ति में पीछे खड़े का उन्नयन हो नित्य भावन। राष्ट्र का उत्थान साधन। राष्ट्र का उत्थान साधन। विश्व मंगल कामना कर रहे हम साधना। मातृभू आराधना। शून्य से एक शतक बनते अंक की मन भावना। भारती की जय विजय हो। भारती की जय विजय हो। ले हृदय में प्रेरणा कर रहे हम साधना। मातृभू आराधना कर रहे हम साधना। मातृभू आराधना। आभार श्री सतीश कुमार पांडे जी का इस गीत की प्रस्तुति के लिए। देवियों सज्जनों, आज जब हम राष्ट्रीय स्वयंसेवक संघ के 100 गौरवशाली वर्षों का उत्सव मना रहे हैं, ऐसे अवसर पर संघ के सरकार्यवाह माननीय श्री दत्तात्रेय होसबाले जी की उपस्थिति से हम सभी अभिभूत हैं। मैं निवेदन करूंगा उनसे कि इस अवसर पर अपने उद्बोधन से हम सबका मार्गदर्शन करें। माननीय सरकार्यवाह महोदय।